ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ యొక్క క్రీస్తు సందేశమునకు మేమందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మరి ఆరంభించుకునే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. సదా మమ్ము కరుణించి కాపాడుతున్న ప్రభువా, మీ యొక్క పవిత్రమైన నామమునకు వందనాలు. ప్రభువా, మీ యొక్క పవిత్రమైన జీవితంలో మేము కూడా భాగం పంచుకోవాలంటే మీ యొక్క కృప లేనిదే మేమేమి కూడా చేయలేము. మరి ఈరోజు మేము వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ యొక్క కృప ద్వారా, మీ యొక్క శక్తి ద్వారా మేము పవిత్రంగా మా యొక్క జీవితాలను ఏర్పాటు చేసుకోవడానికి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఇతరులకు ఆదర్శంగా ఉండడానికి మీరు మాకు సహాయం అందించమని, వాక్యం ఆలకిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రత్యేకంగా దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క మనల్ని మా నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ యొక్క క్రీస్తు సందేశంలో మనం ఈరోజు ధ్యానించుకునే అంశం పరిశుద్ధమైన జీవితం జీవించడం, 3వ భాగం. మరి గత 2 వారాలుగా మనం ధ్యానిస్తున్నామండి. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలంటే మనం ఏ విధమైన మార్పులు, ఏ విధమైన విషయాలు మన జీవితంలో అలవర్చుకోవాలి అని మనం ధ్యానిస్తూ వస్తున్నాం. మరి ఈరోజు ఈ యొక్క పరిశుద్ధమైన జీవితం జీవించడం ఎలా అనే ఈ యొక్క 3వ భాగంలో నేను గుర్తుపెట్టుకోవాలి, ఈ యొక్క క్రైస్తవ జీవితం అనేది పవిత్రమైన జీవితం జీవించడానికి పిలుపు అని, అంతేకాకుండా దేవుడే మనకు ఆ యొక్క కృపను ప్రసాదిస్తాడని మనం అందరం కూడా గుర్తు చేసుకుంటున్నాం. మరి ఒకసారి మన వాక్యం చదువుకున్నట్లయితే, పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తే, కొరింథులోని దైవ సంగమునకు వ్రాయినది, మీరు క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి ప్రతి స్థలమునందును మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించు వారితో సహా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు, ఆయన వారికిని మనకును ప్రభువు. ఈ యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే పౌలు గారు ఆ యొక్క కొరింథు సంఘమునకు ఎంతో చక్కగా రాస్తున్నారు. అంతేకాదు, పౌలు గారి యొక్క చరిత్రలో ఈ యొక్క కొరింథు అనే ఒక సంఘమునకు పునాదులు వేసినటువంటి ఒక పునీతుడుగా, ఒక ముఖ్యమైన వ్యక్తిగా, అంతేకాకుండా వారికి తరచుగా ఏ విధంగా పరిశుద్ధమైన జీవితం జీవించాలో నేర్పించిన వ్యక్తి పౌలు గారు. మరి ఈరోజు అదే పౌలు మనందరికీ కూడా క్రైస్తవ జీవితం ఏ విధమైన జీవితం అంటే పరిశుద్ధమైన జీవితం అని, ఆ యొక్క పరిశుద్ధమైన జీవితం మనము ఉండాలి అంటే మనకి జీవితంలో ఎలాంటి పునాదులు వేసుకోవాలి, క్రీస్తు సంఘం అనగా క్రీస్తు సంఘమునకు ఉండవలసినటువంటి విలువలు ఏమిటంటే పరిశుద్ధమైన జీవితం అని గుర్తు చేస్తున్నారు. అంతేకాదు, క్రీస్తు యేసునందు పిలువబడిన వారికి, వారితో సహా జీవిస్తున్న వారందరికీ కూడా ప్రభువే పరిశుద్ధపరుస్తాడు, ప్రభువే పవిత్రమైన జీవితాన్ని మనకు ఇస్తాడు అని మనం నేర్చుకుంటున్నాం. మరి ప్రభువే మనకు ఈ యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని ఇస్తున్నప్పుడు మనం ఎందుకు జీవించలేకపోతున్నాం అనే ఆలోచన కూడా మనకు రావచ్చు. అనగా ఈ యొక్క పరిశుద్ధ జీవితమును జీవించడానికి ఆదరణకర్త, ఆదర్శము క్రీస్తే అయినప్పుడు, క్రీస్తు ఆదర్శం తరచుగా ఇస్తున్న మానవులమైన మనము, క్రైస్తవులమైన మనము ఎందుకు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించలేకపోతున్నాము అని ఒకవేళ ధ్యానించుకున్నట్లయితే, మనకు మొన్నటి వారం ధ్యానించుకున్న విధముగా శరీరము కోరునది ఆత్మ కోరుదానికి విరుద్ధము. కానీ ఈ యొక్క పరిశుద్ధమైన క్రైస్తవ జీవితంలో కూడా మనము వేటి మీద ధ్యాస ఉంచుతున్నాము? మన యొక్క బాహ్యకరమైనటువంటి శక్తుల ద్వారా మన జీవితాన్ని నడిపిస్తున్నామా, లేకపోతే మన యొక్క అంతరంగిక జీవితంలో వస్తున్న వాటి మీద
మనం ధ్యాస ఉంచుతున్నామా? మనం ఒకసారి ధ్యానించుకుంటే అప్పుడు మనకు అర్థమవుతుంది నేను ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాను. మరి ముఖ్యంగా నీవు నేను గుర్తుపెట్టుకోవాలి, ప్రభువు మనందరినీ కూడా ఆ యొక్క పిలుపును ఇవ్వడమే, ఆ యొక్క పిలుపులో ఉన్నటువంటి రహస్యమే ఏమిటంటే పరిశుద్ధమైన జీవితం జీవించడం, క్రీస్తును పోలి జీవించడం. ప్రభువు పిలుపునిచ్చాడంటే కేవలం మీరు నా క్రైస్తవత్వంలో జీవించండి, మీకు ఇష్టం వచ్చిన విధంగా జీవించండి అనేటువంటి పిలుపు కాదు. ఆ యొక్క పిలుపులోనే పవిత్రత ఉంది. ఆ యొక్క పిలుపులోనే పవిత్రమైన జీవితానికి దేవుడు ఆదర్శం ఇస్తున్నారు. మీరు గుర్తుపెట్టుకోవాలండి, ఆ యొక్క మోషేను దేవుడు పిలిచాడు, అబ్రహామును పిలిచాడు, పేతురును పిలిచాడు, పౌలును పిలిచాడు, మరి ఎంతోమందికి పిలుపునిచ్చాడు. కానీ ఆ యొక్క పిలుపులో భాగంగా వారి యొక్క జీవితాల్లో తగ్గింపు గుణాన్ని దేవుడు నేర్పిస్తున్నారు. ఆ యొక్క మండుచున్న పొదలో అది ఏమి రహస్యమని గుర్తించడానికి, తెలుసుకోవడానికి ఆ యొక్క మోషే ముందుకు వస్తుండగా, మోషే వెనుకకు వెళ్ళు, ఇది పవిత్రమైన స్థలము, ఇది పవిత్రమైన భూమి, నీ చెప్పులను పాదరక్షలను వదిలిపెట్టి ముందుకు రా. ఇదొక్క విషయాన్ని మనం గుర్తు చేసుకుంటే చాలు. ఒక పవిత్రమైన జీవితం జీవించాలంటే మన జీవితంలో కొన్ని వదులుకోవాలి. లేదు, నాకు ఈ లోకంలో అన్నీ అనుభవించాలి, అన్నీ చూడాలి, నాకు ఇష్టం వచ్చినగా ఉండాలి అని ఆలోచిస్తూ నేను క్రైస్తవుని కదా, క్రైస్తవ జీవితం జీవిస్తాను కదా అనే ఆలోచన మనలో ఉంటే అది సాధ్యం కాని పని. అందుకనే మోషేకు దేవుడిచ్చిన పిలుపులో ఆ పిలుపులోనే పవిత్రత ఉంది. మరి మొన్నటి వారం మనం ధ్యానించుకున్నాం, ఇదిగో మీరు నన్ను ఎన్నుకోలేదు, నేను నిన్ను ఎన్నుకున్నాను అని వాక్యం దేవుడు నేర్పిస్తున్నాడు. ఈరోజు ఆ యొక్క మోషేకు దేవుడు పిలుపునిస్తుంటే, ఇదిగో పవిత్రమైన స్థలం కావున నువ్వు కొద్దిగా వెనక్కు వెళ్ళాలి, కొద్దిగా తగ్గాలి, అనగా నీకున్నటువంటి ఆ యొక్క రక్షణ పాదరక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని వదులుకొని నా దగ్గరికి రావాలి. మరి క్రైస్తవ జీవితం మనం అందరం జీవించాలంటే, ఫాదర్ గారండి నేను చర్చికి వెళ్తున్నాను, నేను మంచి క్రియలు చేస్తున్నాను అని ఒకవేళ మనం చెప్తే మనం కూడా పరిసయ్యులాగానే జీవిస్తున్నాం. ఆ పరిసయ్యుడు వెళ్ళి అది చేస్తున్నా, ఇది చేస్తున్నా, నేను మంచి పనులు చేశా, సుంకర్ లాంటి వాడిని కాదు, లేకపోతే నేను పదవంతు ఇస్తున్నాను, దాన ధర్మ క్రియలు చేశాను, ఉపవాసాలు చేశాను, ఇవన్నీ కేవలం క్రియలు మాత్రమే. అది ప్రభువుకి ఇష్టం లేదు. క్రియలతో కాకుండా, క్రియలు మంచివి, మంచి క్రియలు చేయడం ద్వారా అవి మనకు మంచి జీవితం జీవించేకి సహాయపడతాయి, దోహదపడతాయి. కానీ వాటితో పాటు పవిత్రమైన జీవితం జీవించడం అనేది ప్రత్యేకమైన జీవితం. అది ఒక పోరాడేటువంటి జీవితం. ఇది ఒక రోజుతో అయిపోయేది కాదు, ఒక సంఘటన అయిపోయేది కాదు, ఒక అద్భుతం జరిగితే అయిపోయేది కాదు. ఇది జీవితాంతం వరకు మనల్ని మనం ప్రయత్నించుకుంటూ క్రైస్తవ జీవితం జీవించడమే. మరి ప్రియ సహోదరి సహోదరులారా, ఆ యొక్క మోషేకు పిలుపునిచ్చిన దేవుడు పరిశుద్ధమైన స్థలానికి రావాలి అంటే నీ దగ్గర ఉన్నవి కొన్ని వదులుకోవాలి. అంతేకాదు, పౌలు గారిని పిలిచినప్పుడు మీరు గమనిస్తే అతను వెళ్తున్నటువంటి పర్పస్, అతని యొక్క ఆలోచన ఏమిటి? క్రైస్తవులను హింసించాలి. కానీ అదే సౌలును దేవుడు కింద పడేశాడు. కింద పడిన తర్వాతనే ప్రభు సంభాషిస్తున్నాడు. మరి ఇక్కడ మన జీవితంలో కింద పడ్డం అంటే కింద పడ్డమని కాదండి. మనకి జీవితంలో కొన్ని సందర్భాలు ఏర్పడతాయి, కొన్ని అనుభవాలు మన జీవితంలో ఉంటాయి, మన జీవితంలో కొన్ని క్లిష్ట పరిస్థితులు వస్తాయి, కష్టమైన సందర్భాలు మన జీవితంలో ఏర్పడినప్పుడు మనం అనుకుంటాం, ఎందుకు నేను క్రైస్తవునిగా జీవించాలి అనే ఆలోచన రావచ్చు. కానీ అదే పిలుపుతో, అదే కష్టం ద్వారా దేవుడు మరొకసారి పరిశుద్ధమైన జీవితం జీవించడానికి నీకు నాకు అవకాశం ఇస్తాడు. మరి పేతురును పిలిచినప్పుడు, ఎన్నుకున్నప్పుడు ఆ యొక్క పేతురు రాత్రంతా కూడా శ్రమించి సముద్రంలో వెళ్ళి పడవతో వల వేసి రాత్రంతా కష్టపడి ప్రయత్నించినా చేపలు పడలేదు. కానీ ఆ యొక్క పేతురును పిలుపు ఇవ్వడానికి ఆ యొక్క పిలుపులోనే పవిత్రతను ఇస్తూ ఉన్నాడు. అదేమిటంటే, ఓ పేతురు, నువ్వు లోతునకు వెళ్ళి వల వేయుము. ఆ యొక్క పేతురు అంటున్నాడు, ప్రభువా, రాత్రంతా కష్టపడ్డాను, రాత్రంతా వలలు వేశాను, నాకు చేపలు పడలేదు, కానీ నీ మాట చొప్పున నేను వల వేస్తాను, నువ్వు చెప్పావు కావున నేను చేస్తాను. దేవుడు పిలుపునిస్తున్నాడు కావున ఆ పిలుపుకు స్పందిస్తున్నాడు. కష్టమైన రాత్రంతా కష్టపడినా, అతనికి ఏ చేపలు దొరక్కపోయినా తన కోపాన్ని, తన యొక్క ఆగ్రహాన్ని చూపించకుండా, నీవు పిలుపునిస్తున్నావు కావున నీ పిలుపుకు అనుగుణంగా నేను వెళ్తాను అని పేతురు పలుకుతున్నాడు.
ఆ యొక్క పిలుపులోనే పేతురుకు తగ్గింపు గుణాన్ని నేర్పిస్తున్నాడు, పవిత్రత నేర్పిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, లోతునకు వెళ్ళి వల వేయమంటున్నాడు. ఎందుకు లోతునకు వెళ్ళి వల వేయమంటున్నాడు? మన యొక్క అంతరంగిక జీవితంలోనికి మనం ప్రయాణం చేయాలండి. మనకి బాహ్యకరమైన జీవితం చాలా బాగుంటుంది. పనులు చేస్తున్నాం, ఉద్యోగం చేస్తున్నాం, కష్టపడుతున్నాం, డబ్బు సంపాదించుకుంటున్నాం, దాచిపెట్టుకుంటున్నాం, పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తున్నాం, వాళ్ళ యొక్క భవిష్యత్తుకు అన్నీ ఏర్పాటు చేస్తున్నాం. నీ యొక్క ప్రయత్నాలు అన్నీ నువ్వు చేస్తుండవచ్చు. కానీ మన యొక్క అంతరంగికమైన జీవితంలోనికి మనం ప్రయాణం చేయకపోతే మన యొక్క జీవితానికి అంటూ ఎలాంటి విలువ ఉండదు. గుర్తుపెట్టుకోవాలి. మరి అదేవిధంగా ఆ యొక్క పేతురుకు పిలుపునిచ్చిన దేవుడు, మోషేకు పిలుపునిచ్చిన దేవుడు, మరి పౌలుకు పిలుపునిచ్చిన దేవుడు ఈరోజు నీకు నాకు పిలుపునిస్తున్నాడు. ఆ యొక్క పిలుపు ఏమిటంటే పరిశుద్ధమైన జీవితం నీవు నేను జీవించాలి. ప్రీత పౌలు గారు తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 23వ వచనం మనం ఒకసారి చదువుకుంటే, మనకు శాంతి నొసగు దేవుడు మేము పూర్తిగా పరిశుద్ధులను చేయునుగాక. మన ప్రభువగు యేసుక్రీస్తు వచ్చునాటికి మీ ఆత్మను, ప్రాణమును, శరీరమును, సమస్త వ్యక్తిత్వమును దోషరహితమునర్చునుగాక. ఈ యొక్క వాక్యం చాలా అద్భుతమైన వాక్యం అని నీవు నేను గ్రహించాలి. ఈరోజు మన యొక్క క్రైస్తవ జీవితంలో కూడా మనం దీన్ని అలవర్చుకోవాలి. అదేమిటంటే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడంటే పరిశుద్ధంగా జీవించాలి అనే ఒక ఉద్దేశంతో. మరి దేవుని పోలి జీవించాలంటే మనం పరిశుద్ధమైన జీవితం జీవించాలని అర్థం. క్రీస్తులో మనం ఎదగాలి అంటే పరిశుద్ధమైన జీవితం జీవించాలి. అందుకనే ప్రతి దివ్య బలి పూజలో ఆ యొక్క అప్పద్రాక్ష రసములను, క్రీస్తు రక్తములను మనం ఎత్తి పట్టి మనం ప్రార్థన చేస్తున్నాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు అని మనం పాడుతున్నాం. క్రీస్తులోనే మనము నూతన జీవితం జీవించగలుగుతాం. మనం చెప్పుకోవచ్చు, నేను మంచి పనులు చేశాను కదా పరలోకానికి వెళ్ళిపోతాను, నేను భక్తిగా జీవిస్తున్నా కదా పరలోకానికి వెళ్ళిపోతాను. లేదు, క్రీస్తులో మనం జీవితం జీవించినప్పుడే అది పరిశుద్ధమైన జీవితం. క్రీస్తు లేకుండా నేను పరిశుద్ధమైన జీవితాన్ని జీవించలేను. ఇది ఏ విధంగా ప్రియ సోదరి సోదరులు గమనించాలంటే, మనము ఒక వాహనం లేకుండా మనము తొందరగా ఒక ప్రదేశంకి వెళ్ళాలి అంటే ఇది ఒక అసాధ్యమైన పని. మనం తొందరగా మనం అనుకున్న ప్రదేశానికి చేరాలి అంటే మనకు ఒక వాహనం ఉండాలి. వాహనం ద్వారా తొందర వెళ్తాం. ఇంకొక అభివృద్ధి చెందిన ఒక వాహనం ద్వారా ఇంకా తొందర వెళ్తాం. ఇంకా టెక్నాలజీ పెరిగే కొద్దీ మన ఫ్లైట్ వెళ్ళడం ద్వారా ఇంకా తొందర వెళ్ళవచ్చు. కానీ క్రైస్తవ జీవితానికి షార్ట్ కట్స్ లేవు. క్రైస్తవ జీవితానికి కొన్ని అడ్డదారులు లేవు. క్రైస్తవ జీవితం, పరిశుద్ధమైన జీవితం జీవించాలంటే మనకున్నటువంటి ఏకైక మార్గం, ఏకైక సత్యం, ఏకైక జీవితం కేవలం యేసుక్రీస్తు మాత్రమే. అందుకనే ఈ యొక్క పరిశుద్ధమైన జీవితం జీవించడం అనే ఈ యొక్క 3వ భాగంలో నీవు నేను గ్రహించాలి. మన గత 2 వారాలుగా ధ్యానిస్తున్నాం. ఈ యొక్క 3వ వారంలో నీవు నేను గ్రహించే విషయం ఏంటంటే, నేను క్రీస్తుతో జీవిస్తున్నానా? క్రీస్తు నా జీవితంలో ఉన్నాడా? ఒకవేళ క్రీస్తు నా జీవితంలో ఉన్నట్లయితే ఎంత శాతం ఉన్నాడు? ఒకవేళ క్రీస్తు నా జీవితం లేకపోతే నేను క్రీస్తుని ఏ విధంగా పొందుకోవాలి? నో మ్యాటర్ హౌ యూ లివ్డ్ యువర్ పాస్ట్, బట్ వాట్ ఈజ్ యువర్ ఫోకస్ రైట్ నౌ. నువ్వు ఇంతకుముందు నీ జీవితం ఏ విధంగా జీవించావో అది నో ప్రాబ్లం. ఈ విధంగా నువ్వు పాప జీవితం జీవించావా? నో ప్రాబ్లం. నువ్వు దేవునికి వ్యతిరేకంగా జీవించావా? నో ప్రాబ్లం. ఇప్పుడు తిరిగి దేవుని చెంతకు రావాలి. ఇప్పుడు క్రీస్తును నువ్వు ఎన్నుకోవాలి. క్రీస్తును నువ్వు నీ జీవితంలో పొందుకోవాలి. ప్రభు ప్రతినిత్యము కూడా నీకు నాకు పిలుపునిస్తున్నాడు. క్రైస్తవులుగా ఈరోజు మనం అందరం కూడా ఉన్నామంటే గమనించండి, మీరందరూ కూడా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరము కూడా, నువ్వు క్రైస్తవుడైనా క్రైస్తవుడు కాకపోయినా నువ్వు వాక్యం వింటున్నావు అంటే దేవుడు నీకు పిలుపునిస్తూ ఉన్నాడు.
తన యొక్క స్వరం నీకు స్వయంగా వినిపించకపోవచ్చు. మరి ఎంతోమంది ద్వారా, పిల్లల ద్వారా, కొంతమంది పెద్దల ద్వారా, ప్రవక్తల ద్వారా, ఎంతోమంది ద్వారా దేవుడు నీకు ప్రతినిత్యము కూడా పిలుపునిస్తాడు. అందుకనే మనం ఈరోజు గమనించాలండి, ఈ యొక్క పవిత్రమైన జీవితం జీవించడం అనేది ఇది కేవలం ఒక సందర్భంలో నేను పవిత్రమైన జీవితం జీవిస్తాను అయిపోయింది అని కాకుండా ఇది లైఫ్ లాంగ్ ప్రాసెస్. ఇది మన యొక్క జీవితంలో కంటిన్యూస్గా మన యొక్క జీవితం అంతా కూడా ప్రయత్నించవలసినటువంటి జీవితము. కావున మన వాక్యం చదువుకుందామండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 20 నుంచి 23 వరకు మన వాక్యాలు చదువుకుంటే, వాక్యంలో విన్న విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ అన్ని చెడు క్రియలు చాలా స్పష్టంగా ఇవ్వబడ్డాయి. హృదయం నుంచి వెలువడి ఏమేమి ఎలాంటివి క్రియలు మనకు వెలువడుతున్నాయి, ఇవన్నీ కూడా గ్రహించినప్పుడు మనల్ని చెడు జీవితంలో నడిపించేది బాహ్యం నుంచి వచ్చేటటువంటి కాదండి, అంతరంగికం నుంచి వచ్చినవి. అనగా అర్థం ఏంటంటే, మన యొక్క అంతరంగిక జీవితంలో బయటకు మంచివారిగా కనిపించడానికి మంచి క్రియలు చేస్తూ ఉండవచ్చు నేను, కానీ మన యొక్క అంతరంగికమైన జీవితంలో ఏమున్నాయో అది నీకు నాకు మాత్రమే వ్యక్తిగతంగా తెలుసుకోవాలి. నా యొక్క ఆలోచనలు, నా యొక్క పద్ధతులు, నా యొక్క అలవాట్లు ఏమేమి ఉన్నాయి. బయటకు కనిపించేవి మంచివే చేయొచ్చు, కానీ బాహ్యం నుండి వచ్చినది కాకుండా అంతరంగం నుండి వచ్చినవే మనల్ని మలినపరుస్తున్నాయి. అనగా నీవు నేను గ్రహించాలి, మన యొక్క జీవితంలోనే శరీరము కోరినది, ఆత్మ కోరినది రెండు కూడా ఉన్నాయి. కానీ నీవు మలినపరిచేటటువంటి క్రియల మీద నీ దృష్టి నిలిచినప్పుడు, నేను ప్రభు నీ అన్ని క్రియలు చేశాను కదా, ఇవి చేశాను కదా అని చెప్తే ప్రభు అంగీకరించడు. దుష్టులారా నా నుండి తొలగిపోండు అని ప్రభు ఖచ్చితంగా చెప్తాడు. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, క్రియలు మాత్రమే కాదు, క్రియలతో పాటు నా యొక్క పవిత్రమైన జీవితం ఉందా, నేను పవిత్రమైన జీవితాన్ని జీవించుకోగలుగుతున్నానా? ఒకసారి మనం వాక్యం చదువుకుంటే మార్కు సువార్త 7వ అధ్యాయం 15వ వచనంలో ఎంతో స్పష్టంగా తెలియజేయబడింది వాక్యము. వెలుపల నుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రునిగా చేయగలిగినది ఏదీనూ లేదు. మనం చెప్తూ ఉంటాం, ఆ స్త్రీ వల్ల, ఈ యొక్క టీవీ వల్ల, లేకపోతే ఈ విధమైన కంప్యూటర్ ద్వారా నా జీవితం పాడైంది, నా స్నేహితుడి ద్వారా నా జీవితం పాడైంది. నో, నీ జీవితంలో నీ అంతరంగం నుంచి వచ్చినదే నీకు జీవితాన్ని నడిపిస్తున్నాయి, అంతేకాదు. కానీ లోపల నుండి బయలు వెళ్ళునవే మనుషుని అపవిత్రునిగా చేయును. కావున నేను గ్రహించాలి, పవిత్రమైన జీవితం జీవించాలంటే నా యొక్క అంతరంగం నుంచి ఏం బయటకు వస్తున్నాయి, నా మాటలు ఏ విధంగా ఉన్నాయి, నా యొక్క చెడు క్రియ. కొంతమంది అంటుంటారు, కొన్ని చెడు జోక్స్ చెప్పుకుంటూ జస్ట్ నవ్వుకోవడానికి ఇవన్నీ కూడా ఓకే, లేకపోతే కొన్ని చెడు మాటలు మాట్లాడుతూ అప్పుడప్పుడు ఇవన్నీ మాట్లాడతాం, తప్పులేదు. నో, గ్రహించాలి, నీ అంతరంగం నుంచి ఏమేమైతే వస్తున్నాయో, నీ అలవాట్లు కావచ్చు, నీ యొక్క మాటలు కావచ్చు, నీ యొక్క స్వభావం కావచ్చు. నాకు చాలా కోపం ఉందండి, కానీ లోపల నేను చాలా మంచివాడిని, ఇవన్నీ కూడా కేవలం అబద్ధాలు మాత్రమే. నీ లోపల నుంచి వస్తున్నవి మాత్రమే నీ యొక్క జీవితంలో ఏ విధంగా నీ జీవితాన్ని నడిపిస్తుందో నువ్వు గమనించుకోవాలి. బాహ్యకరమైన పనులు నేను అన్నీ కూడా చేయగలుగుతానండి. మనుషులు మెప్పించుకోవడానికి నేను మంచిగా కనిపించవచ్చు, మనుషులు మెప్పు పొందుకోవడానికి మంచి పనులు చేయొచ్చు, నేను మనుషుల నుంచి గొప్ప పేరు సంపాదించుకోవడానికి గొప్ప గొప్ప క్రియలు చేయొచ్చు. అవన్నీ కేవలం క్రియలతోనే మన జీవితం ఉంటుంది. కానీ పరిశుద్ధమైన జీవితం జీవించాలంటే నా అంతరంగికం నుంచి ఏమేమి వస్తున్నాయి, నా మాట తీరు, నా యొక్క స్వభావము, నా యొక్క ఆలోచన తీరు, నా యొక్క క్రియలు అన్నిటి కూడా మనం గమనించుకున్నప్పుడే అప్పుడు మనం పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి మనల్ని మనం ప్రయత్నం చేసుకుంటాం. లేకపోతే నా క్రియలతో నేను సంతోషంగా ఉన్నాను, ఇంతటితో సరిపోయింది అన్న ఆలోచన ఉన్నప్పుడు మన యొక్క క్రైస్తవ జీవితంలో ఆ యొక్క అభివృద్ధి రాదు. ఈరోజు నీవు నేను గమనించాలంటే చివరిగా మనం క్రీస్తులో ఎదగాలి, క్రీస్తును పోలి జీవించాలంటే నా అంతరంగికంలో ఏమేమి ఉన్నాయి వాటిని మనం పరిశీలించుకుందాం, వాటిని మనం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేద్దాం, క్రీస్తు యొక్క సహాయాన్ని పొందుకుందాం. పౌలు గారు చెప్తున్నప్పుడు, నేను ఏం చేస్తున్నానో ప్రభువా, నేను ఏం చేయాలనుకుంటున్నాను చేయలేకపోతున్నాను, చేయకూడదే నేను చేస్తున్నాను అని బాధపడుతున్నప్పుడు నా కృప నీకు చాలును అని ప్రభు పలుకుతున్నాడు. కావున మనము కూడా ఆ యొక్క ప్రభువును ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన జీవితం జీవించాలంటే నా అంతరంగికాన్ని నేను ఏ విధంగా శుద్ధి చేసుకోవాలో అలవర్చుకుందాం. క్రీస్తు యొక్క అనుగ్రహం కోసం ప్రార్థన చేద్దాం. మరి చివరిగా చిన్న ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, ఈరోజు పరిశుద్ధమైన జీవితం జీవించాలంటే
అంతరింగికం నుంచి వెలువడినది ఏమిటి అని గ్రహించుకోవడానికి మీరు నాకు సహాయాన్ని అందించారు. వాటితో పాటు వాక్యం ఆలకిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ప్రభువా, మీ యొక్క కృపను మా అందరి మీద కూడా పరిపూర్తిగా ప్రసరింపచేయండి. మీ యొక్క కృప ద్వారా మేము మంచి జీవితం జీవిస్తూ పవిత్రమైన జీవితం జీవించే అనుగ్రహమును మాకు దయచేయమని ఈ యొక్క మనవులంటే మా నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, వచ్చే వారం ఇదే అంశం మీద మనం ఇంకా లోతుగా ధ్యానించుకుందాం. మరి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. మే గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ.